అంత తొందరగా? నీకు ఇంకో విషయం చెప్పాలి. దగ్గర వచ్చి చెప్పు. ఇంట్లో నీకన్నా అన్సూయ బాగా సెట్ అయ్యింది. నువ్వు జబర్దస్త్ లో ఉంటావు కదా, ఈ రోజు ఇక్కడ ఎందుకు వచ్చావు? నేను జిఎస్టీ లాగా సెంటర్ లో ఉంటా, స్టేట్ లో ఉంటా. కావాలంటే నా గురించి జనాలను అడుగు. మేడం జనాలు వచ్చారు ఆల్రెడీ. మీ యాక్టింగ్ సూపర్ ఉంటుంది మేడం. అలా చెప్పు. మీ టైమింగ్ అదిరిపోద్ది మేడం. అలా చెప్పు. మీరు యాంకరింగ్ చేస్తే చాలా బాగుంటుంది మేడం. అక్క చెప్పు. అక్క చెప్పు. మేడం ఒక చిన్న సెల్ఫీ మేడం ఓకే ప్లీజ్. ఇంకో సెల్ఫీ మేడం. ఇంకో సెల్ఫీ. ఇంకోటే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రిత్విక మేడం. నేను రితిక కాదు, ఆ? దివేనా. దీవేనా? నేను ఇంకా రిత్విక అనుకుని సెల్ఫీ దిగాను. ఒక్క నిమిషం డిలీట్. ఓ సో మీన్. కాబోసిన యాంకర్ కి అవమానం. భలే పడింది పంచు, భలే పడింది పంచు. నీ సంగతి చెప్తా, రితిక సంగతి చెప్తా. చూద్దాంలే. హలో 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 మేడం చెప్పండి. ఇంకా ఫోన్ చేయలేరా? చేయండి హలో హలో మేడం. రండి. ఓకే. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురు నరులెవరు నడవనిది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి ఏం చేయమంటారు? బిస్కెట్ లో నన్ను టీమ్ లీగా పెట్టండి. అదేదో మీరు రాకేష్ అడగొచ్చుగా. దాంట్లో కూడా నేనే టీమ్ లీడర్. మమ్మల్ని ఎందుకు పిలిపించారు చెప్పండి? ఈ అమ్మాయి ఫోటో ఉంది కదా, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. ఈ అమ్మాయి ఈవెన్ కిడ్నాప్ చేయాలి. మాకేమిస్తారు అయితే? ఇదేంటి చిల్లర వేసారండి? మీ చిల్లమ్మ హంకి వేకువా. నిన్నే అన్నదా? నిన్నే అన్నదే. నిన్నే అన్నది. ఎలాగైనా సరే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. 100%. 100%. ఎక్కడ ఉంటుంది తెలుసా? అరే ఇక్కడ ఉంది. ఈయనరా. మీటే బలేగున్నారా? ఎందుకు? నీకేమో పంచడం రాదు, నీకేమో అర్థం కాదు. ఏమన్నారు? ఒక ఇటుకు అర్థం కాలే. మీరు వెళ్ళండి, కిడ్నాప్ చేస్తాం ఈ అమ్మాయిని. ఓకేనా? 24 hours టైం. మామూలుగా ఉండదు. కిడ్నాప్ చేయాలి. రే దా. నమస్తే బాబు గారు, నమస్తే మేడం గారు. నేను ఈ పాపకి కేర్ టేకర్ నండి. థ్యాంక్ గాడ్ మమ్మీ కాదు. చిన్నప్పుడు నా కేర్ లేకుండా ఇలా తయారయ్యాను. ఈ పాప కన్నా ఇలా అచ్చట ముచ్చట చూసుకుందామని. ఎందుకంటే వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళు సాఫ్ట్వేర్స్ అండి. వాళ్ళు ఉదయం వెళ్తే సాయంత్రంగా రాను. అందుకనే ఈ పాపకి నన్ను కేర్ టేకర్ గా నియమించారు. నాన్న రితిక బూ తిన్నా. నువ్వు టయాన్ని బూ తిన్నంటే నాలా తయారవుతావు. ఇది బాబు గారు. చిన్న బిడ్డ ఎంత భయపడిందిరా. ఇలా చెప్తూ పిల్లలకి అన్నం తినిపిస్తుంటా. మొన్నటికి మొన్న ఒక పాప అన్నం తినలేదని వాళ్ళమ్మ ఫోన్ చేసింది, నన్ను రమ్మంది. నాకు రాలేనండి అన్న. వెంటనే వీడియో కాల్ చేసింది. నన్ను చూస్తా పాప తినేసిందండి. ఆడుకుంటుండే లోపలికి వెళ్ళి పాలు కలుపుకొస్తా. ఇదిగో నీకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడుగు. నువ్వే పెద్ద డౌట్వి. ఈ పాప రే నాకు తెలిసి ఈ పాప ఆవిడ అనుకుంటారా? ఇది కిరాక్ ఆర్టిస్ట్ కాదు కదా. ఆవిడ చాలా చిన్న పిల్ల. ఆవిడ కాదు, ఈవిడ అనుకుంటా. ఏంటంటే ఈవిడ అనుకుంటా. అరే మరి ఓవర్ అనిపించాలి బిస్కెట్లు మనకి. ఈ పాప ఎక్కడ ఉంటుంది అంటావు? అక్కడ ఆడుకుంటుంది చూసావా? ఆ పాపే ఈ పాప. నాలాగే క్యూట్ గా ఉంది కదా. చూచు చూచు ఆచి ఆమ్ తింటావా, ఆడుకుంటావా? నీకు తెలుగు రాదా? ఎందుకు? ఆ చుచ్చు ఈ చుచ్చు అంటనా? అన్నం తింటావా, ఆడుకుంటావా అనాలి. ఇంత షార్ప్ ఉంది ఏంట్రా? మరి అంత షార్ప్ ఉంది కాబట్టి దీవెన దీన్ని కిడ్నాప్ చేయమంది. మరి ఇంత షార్పా? అందరు మళ్ళా ఉండరుగా. నీకు హ్యాండిల్ చేయడం తెలియట్లేదు. పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి తెలుసా? చూడు, పిల్లలకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి, వాటితో వాళ్ళని హ్యాండిల్ చేయాలి. ఒక చేయి చూద్దాం. నాన్న రితిక ఇట్రా. నువ్వు ఐస్ క్రీమ్ తింటావా, చాక్లెట్ తింటావా, లాలీపాప్ తింటావా? ఏం కావాలి నీకు? ఏం కావాలి? కొంచెం బ్రేక్ ఏం కావాలా? ఆమె కొంచెం గ్యాప్ కావాలని చెప్పింది. మొక్కల ముఖం పెడితే అత్తే ఉంటది. నాలా అందంగా ఉండాలిరా. అబ్బా నేను ఈజీగా హ్యాండిల్ చేస్తా. వీడు చెయ్యి. ఏం చేస్తున్నావు?
హ్యాండిల్ చేస్తున్నా. డబుల్ తో ఇగో చూడు, ఇగో ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? నేను ఫస్ట్ టైమే చెప్పానా మా మమ్మీని రావద్దని. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చంపేస్తా. కత్తి చూసి భయపడు. నేను భయపడను. భయపడు. అయినా భయపడను. ఒరేయ్ ఒక పాట పాడరా. పాట పాడినా? అమ్మ పాటొద్దు, భయపడతా. ఏ పాట పాడతావు? పాడితే ఒకవేళ రితిక కొత్తగా వచ్చింది కాబట్టి పాప కూడా తెలియాలి కాబట్టి ఈ ప్రేక్షకుల కోరిక మేరకు రోజు గారికి ఇష్టమైన పాట అబ్బా. నిలవదే మది మరి నిలవదే నిలవదే. సిరి సొగసులు చూసి టింగ్ 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 టింగ్. దేవదాసే పాడుతా రితిక. చేద్దాం, ఇలా తీసుకెళ్దాంరా. అర్థం కావట్లేదు. ఈ పాప పడుకున్నది అనుకో, మనం తీసుకొని వెళ్ళిపోతుంది. రితికా ఏం చేస్తున్నావు? నాన్న పడుకునే టైం ఏందిరా? పడుకో. పడుకుంటుంది, ఈజీ కిడ్నాప్ చేయొచ్చు. ఓకే జాగ్రత్త, లేచామంటే కాల్చి పడేస్తా. నాన్న పడుకోరా. వస్తున్నా కొంచెం. పడుకున్నాను, పడుకో. ఏరా టాయిలెట్ వస్తుందా? ఉండు. నాన్న ఎందుకు లేచావు? ఎవరు మీరు? దొరికిపోయారా బాబు? మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. తెలిసింది. నా కోసమే కదా. నేను కూడా ఈ పని చేయలేకపోతున్నా. ఏం చేస్తారో నాకు తెలియదు. నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీ ఇద్దరులో ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటారు? పెళ్లి చేసుకుంటా. ఓకేనా? హలో మేడం, నేను కిడ్నాప్. ఏం చేద్దాం, ఇలా తీసుకెళ్దాంరా. అర్థం కావట్లేదు. ఐడియా ఇద్దా. హలో, దొరికిందా? కిడ్నాప్ చేయడం అంటే ప్రోమో చేసినంత ఈజీ అనుకుంటున్నారా? మేడం తీసుకొస్తాం మేడం, మీ సైలెంట్ కూర్చోండి, మేము తీసుకొస్తాం. స్కిట్ గంటలే, కిడ్నాప్ చేయడం కూడా గంటలేనా? కబడ్డీ కిడ్నాప్. కిడ్నాప్. కిడ్నాప్ కమాన్. అలాగే రాదు. వెళ్ళి కిందికి. కిడ్నాప్, నేను పట్టేసుకుంటా. పట్టేసుకుంటాం. ఏంద్రా రేయ్? అరే మర్యాద రా. వస్తావా? రావా? రా. అమ్మా రావా? కిడ్నాప్. కిడ్నాప్. సార్ ఒక్క 2 నిమిషం ఇచ్చేసాం, మళ్ళీ కిడ్నాప్. నిన్ను కిడ్నాప్ చేసింది నేనే. నేను భయపడతా అనుకున్నావా? ఇక్కడ దమ్ము తీయనా? నా కామెడీకి పిచ్చెక్కిపోయింది. అదేదో బాగా చేయొచ్చుగా. నా యాక్టింగ్ కి 1 more అంటారు. అది ముందసారి అర్థమైతే చేయొచ్చు కదా. నువ్వెవరితో పెట్టుకున్నావు తెలుసా? దమ్ము తీయనట్టు పెట్టుకుంటున్నావు. నువ్వెవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? అది నా రేంజ్. రేంజ్ గురించి నా దగ్గర మాట్లాడుతున్నావంటే? డైరెక్టర్ గారు, నన్ను టీమ్ లీడర్ చేయండి. నేనేంటో చూపిస్తా. డైరెక్టర్ గారు, నన్ను కూడా టీమ్ లీడర్ చేయండి. నేనేంటో చూపిస్తా. మన టీం లీడర్ బొక్క పడ్డది. వెళ్ళనమ్మా, వెళ్ళండి. సార్ ఇక్కడ ఏ, సార్ మీ యాక్టింగ్ అదిరిపోతుంది సార్. థాంక్యూ అయ్యా. మీ టైమింగ్ సూపర్ సార్. థాంక్యూ సార్ అయ్యా. ఒక్క సెల్ఫీ సార్. ఉండు, నేను తీస్తా. థ్యాంక్ యూ సార్. ఓకే. నెమల్ రాజు గారు థ్యాంక్ యూ సార్. ఏ, అమర్రాజు ఎవడు? ఆ, నేను నరేష్. నేను ఇంకా నెమల్ రాజు అనుకుని ఫోటోలు దిగాను. డిలీట్ ఏ, డిలీట్ అంతే. ఏ, మేడం చెప్పారు. ఏం మాట్లాడుతున్నావు? హలో కిడ్నాపర్స్, చెప్పండి సార్, చెప్పండి. అర్జెంట్ గా ఇన్ని కిడ్నాప్ చేయాలి. ఏ, ఎందుకు నవ్వుతుర్రు? మీ ఫోటో మిమ్మల్ని కిడ్నాప్ చేయమన్నారు. ఏ, అది నేను కాదు. ఎవరు? ఆ నెమల్ రాజు. ఆడే బాగా చేస్తాడు. ఎక్స్ట్రా జబర్దస్త్. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో వేడి
ముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గ సీమ రాసి నమస్కారం బాబు గారు. నమస్కారం రోజా గారు. నేను కార్తీక్, మీకు తెలుసు ఇది నా భార్య. అందరికి తెలుసు. అందరికీ తెలుసండి. పెళ్లికి వచ్చారు కదండి, ఆ, ఆ అవును. మాదిరి చూడరా. పెళ్లికి వచ్చారు కదా, అందరికి తెలుసు, అందరికి తెలుసు. సరే ఆకలేసి అన్నం పెట్టి తొందరగా వెళ్దాం. ఏమండి ఆ, ఎప్పుడు ఇంట్లో వండుకు తినేదే కదండి, ఈ రోజైనా సరదాగా బయటకి రెస్టారెంట్ లో భోంచేద్దాం. అవునే, ఇప్పుడు మన రెస్టారెంట్కి వెళ్ళి కదా, నీకు తెలిసిన ఒక రెస్టారెంట్ చెప్పి వెళ్ళిపోదాం. నాకేం తెలుసండి, ఇంట్లో దించిన తల కాలేజీలు ఎత్తేదాన్ని. హోటళ్లు, పార్కులు, హైవేలు నాకేం తెలుసు. ఇప్పుడు హోటల్ పార్క్ లోకి హైవేలు ఎందుకు వచ్చాయి? అంటే వెళ్ళేటప్పుడు దాబాలు ఉంటాయి కదండి, అది తెలుసని. హైవేలో దాబాలు. సర్లే, దగ్గర లేదు ఒక హోటల్ ఉందంటే వెళ్ళిపోదామా? అక్కడ బాగుండదండి, పక్కన చెక్ పోస్ట్ ఉంది, అందులో హోటల్ చాలా బాగుంటుంది. ఏం తెలియదు అన్నావు? అది మాత్రం తెలుసు. చెక్ పోస్ట్ దగ్గర హోటల్. అదొద్దు ఇదొద్దు, దారిలో ఏ హోటల్ దొరికితే ఆ హోటల్కి వెళ్దాం. పదా పదండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు వాడి ఒరిజినల్ గెటప్ నే, ఒరిజినల్ ఫిగర్ ని కొంచెం డౌన్ చేసాడు అంతే. నోట్లో ముద్ద హోటల్ కి స్వాగతం సుస్వాగతం. సార్, మా హోటల్ ప్రత్యేకత ఏమిటంటే ఈ సాంబార్లో ఆప్యాయత కలిపాను, ఈ ఆవకాయలో అనురాగం ఉంది సార్, ఈ ములక్కాడలో ఆత్మాభిమానం ఉంది సార్, ఈ పప్పులో ఉప్పు తక్కువ ఉంది. స్లో బ్రేక్ చేస్తే బోర్డ్స్ బ్రేక్ అయిపోతాయి. చూసుకోండి కస్టమర్స్. వదిలేస్తున్నాడు, వెళ్దామా? ఎప్పుడు బిజీ చేసినా కరెక్ట్ అయిపోతుంది. హోటల్కి వస్తే పూలు చల్తారా? అవును సార్. మీ మర్యాదలు ఆప్యాయతలు చూస్తుంటే కడుపు నిండిపోతుంది సార్. మీ కడుపు నిండితే సరిపోదు సార్, నా మనసు నిండిపోవాలి సార్. ఏం చేస్తున్నారా? మర్యాద సార్. చేతులుగా కాలు కూడా పెడతారా? మేడం మీరు రండి రండి రండి. నా భార్యవి. ఇప్పటివరకు మీ భార్య, ఇక నుంచి నా కస్టమర్. కస్టమర్ ఆ పదం బాలేదయ్యా. నాకు బాగుందండి. ఫుడ్ ఇంకా బాగుంటుందండి. రండి కూర్చోండి సార్. రావాలి సార్, రావాలి. మీ మర్యాదలు ఏంటయ్యా ఇలా ఉన్నాయి? అలాగే ఉంటుంది సార్, కూర్చోండి సార్. చెప్పండి ఏం కావాలి మీకు? మీ దగ్గర ఏమున్నాయి? చికెన్ వంకాయ ఇన్నుండే సార్. ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ సార్. అవేమో వెజ్ బిర్యానీ తీసుకురండి. అదండి, నేను అడిగింది లేకుండా మీరు చెప్పింది వస్తున్నారండి. మీరు ఒక ఇంటికి వెళ్తారు సార్, వాళ్ళు పెట్టింది తింటారా లేకపోతే మీ ఇష్టం వచ్చి తింటారా? అది ఇంటికి వెళ్తే, ఇది హోటల్ కదా సార్. ఇది హోటల్ కాదు సార్, ఇది మా ఇల్లు అనుకోండి. మీరు మా గెస్ట్లు అనుకోండి. గెస్టులంట. మేడం ఒకసారి ఇటు వస్తారా? ఇక్కడ బాగాలేదు అనుకుంటా, అటు కూర్చున్నావా? మీరు ఒక్క అక్కడ కూర్చోండి. మీరు కూర్చోండి. మేము పెట్టండి మేడం. అది నా భార్య. మీ ఇద్దరం కలిసి తినడానికి వచ్చాం కొత్తగా. మీ భార్య సార్, ఇక నుంచి నా కస్టమర్. కస్టమర్ అనకయ్యా బాబు, బాగాలేదు అది. పెడుతున్నారేంటండి? నా పిల్లమే పెడితే నేను పెట్టాలి, నువ్వు పెట్టడం ఏంటి? ఇంతవరకు మీ పిల్లలే సార్, ఇక నుంచి నా కస్టమర్. ఇదే మా హోటల్ ప్రత్యేకత. అందరూ ప్లేట్ లో పెడతారు, కానీ మేము మాత్రం నోట్లో పెడతాం. అదే మా హోటల్ ప్రత్యేకత. తినండి సార్. ఇక్కడ ఫ్రీగా ముందుకు వచ్చేయండి. హలో, కాంట్రాక్టర్ అయిపోయింది. ఒక కాంట్రాక్టర్ 200 కోట్లు ఉన్నాయి కదా. సాంబార్ మాట్లాడుతున్నా కదా. నా ఫోన్ రాదు. ఇదేం తిండిరా? నాకు గుచ్చుకుంటుందండి చైరు. అయ్యో కూర్చోండి. నా భార్య రాది. ఇప్పటి వరకు మీ భార్య సార్, ఇక్కడి నుంచి నా కస్టమర్. నువ్వులే వస్తే ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. తినట్లేదు సార్. షిఫ్ట్ చేయండి. ఓకే, షిఫ్ట్ చేయండి. ఒక్క ముద్ద తిన్నా, ఒక్క ముద్ద తిన్నానా? ఒక్క ముద్ద తింటా బాబు. చాలు, నన్ను పట్టట్లేదు. రే ఏం చేస్తున్నారు రా వాడు? మా సారు మనసారా ఏడుస్తున్నారు సార్.
సార్. ఒరే అది ఏడుస్తున్నట్టుందిరా, గేదె పేడ ఎక్కడ వేయాలని ప్లేస్ వేసుకున్నట్టుంది. ఒక్క ముద్ద తిన్నానా? ఆ, ఆ, ఒక్క ఆ, సరే, ఆ, ఒక్క ముద్ద తిన్నా. చాలు. కొంచెం కొంచెం కొంచెం. అబ్బా, చాలా టైట్ ఉందండి, కడుపు నిండింది. వంకాయ బాబు సార్. టైట్ అయిపోయిందట, తీసుకురారా. ఓకే సార్. ఏంటి అది? ఏయ్, వద్దు. తీసుకురా వాసుకు తీసుకురా. ఒకసారి ఎక్కండి సార్, ఇది ఎక్కాలా? ఎక్కండి సార్, లాగ్ అవుతుంది, ఎక్కండి. తొక్కండి. ఆనండి. టేప్ వచ్చింది అంటే గ్యాప్ వచ్చింది. చాలు చాలు చాలు. అబ్బో వాంతింగ్. అయ్యో వాంతింగ్ అంట, క్షమించండి సార్. లోపలికి రండి, లోపలికి రండి. సార్ మేడం ఖాళీగా ఉంది సార్. పెట్టండి మేడం, పెట్టండి. రండి సార్, కూర్చోండి. క్షమించండి సార్, అరే పొట్టంతా గ్యాప్ లేకుండా కుక్కేసారేట్రా? క్షమించండి సార్. ఈ హోటల్లో ఫుడ్ జీవితంలో ఒక్కసారైనా తినగలను అన్న పాపానికి ఒక బస్తా కుక్కలను కుక్కేస్తున్నారు. అయిపోయింది. లేపండి. టైట్ అయిపోయిందా? ఏంట్రా నీ అభిమానం షటల్ చింపేసేదాకా వచ్చిందా? టేప్ వచ్చింది అంటే గ్యాప్ వచ్చింది. ఈ హోటల్ పేరేంటో తెలుసా? తెలుసు. నోట్లో ముద్ద. తమలు కాదు. ఇటుబాట. సార్ ఒక్క ముద్ద సార్. ఇప్పుడు వాంటింగ్ చేసుకుని వస్తున్నాయా? ఆగు. వాంతింగ్ చేసుకున్నారు అంటే అన్నం బయటకు వచ్చింది, గ్యాప్ వచ్చింది. అరే మిషన్ తండ్రా, మిషన్ తండి, మిషన్ తండి. ఒకసారి పడుకోండి సార్. అమ్మా నేను వెళ్ళిపోతా. చివరిగా ఒక కోరిక అండి. ఏంటి? చివరిగా వెళ్తున్నప్పుడు ఆ. కొంచెం బాదం పాలు తాగేదండి. వదిలేస్తారుగా? వదిలేస్తాను. వెళ్తా. అది పెట్టేసేయండి. ఓ, అందరికి కలిపి తెచ్చారా? లేదు, నేను ఒక్కడి కలిపి తెచ్చాను. ఆ? ఒక్కడికేనండి, అది ఒకటి తాగుతూ బతుకుతాడా, చచ్చుకుంటాడు. నా కోసం రాట్లేదు సార్ ఇది. చివరిగా కొంచెం స్వీట్ వెళ్ళండి సార్, ప్లీజ్. అమ్మో, కొంచెం స్వీట్ వెళ్ళండి సార్. పోదాం పద. సార్. నీకు దండం పెడతా. ఏ, ఇంట్లో పట్టుకోండి వండుకోవద్దు. వాళ్ళని. వద్దు, వద్దు, రేయ్. నోట్ల ముద్ద హోటల్ ఆ? వచ్చాడు కరెక్ట్ కస్టమర్. ఏంటి ఎంతకాలం నుండి అంత పెడతారా? వద్దని పెడతానంటారు. తమ్ముంటే నాకు పెట్టండి రా. నువ్వు నేను తెచ్చుకుందాం రా. వైజాగ్ లో బ్రాంచ్ పెట్టాం. ఈయన వచ్చిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోయింది. హైదరాబాద్ లో బతుకుదాం వచ్చి ఈడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. మా వల్ల కాదురా. అదే ఎక్స్ట్రా జబర్దస్త్. అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం. ఇది మా ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం ఇలా ఉండాలని గుమ్మడి గారు చెప్పారు. అప్పటి నుంచి ఇలా ఫాలో అవుతూ వచ్చాం. ఇది నా ఒక్కగానొక కూతురు, వీడు నా ఒక్కగానొక కొడుకు, వీడు నా ఒక్కగానొక పన్నుడు, ఇది నా ఒక్కగానొక భార్య. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్తగా వెళ్ళిరా. నువ్వు ఎదురు రాకుంటే ఎప్పుడైనా వెళ్ళానా నాన్న? ఎదురురా నాన్న. శారద, నా కొడుకు నా మాట వింటాడా శారద? వాడు ఎవరి కొరకు అనుకున్నారు? నా కొడుకు నమ్మకంతోనే వాడికో మంచి సంబంధం చూశాను శారద. ఇది నా నిర్ణయం, నువ్వేమంటావు? మీకు నాకు 2 నిర్ణయాలు ఉంటాయా చెప్పండి. నా కొడుకు రాగానే ఈ శుభవార్త వాడికి చెప్పాలి శారద. నాన్న మమ్మల్ని ఆశీర్వదించు నాన్న. ఎందుకు ఈ వంకర పని చేశావు? మేమిద్దరం ప్రేమించుకున్నాం నాన్న. బ్రతకాలనుకుంటున్నావు నాన్న. మీరిద్దరు కలిసి బతకాలనుకున్నాను, కానీ తండ్రిని చంపేద్దాం అనుకున్నారా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? నీకు చెప్తే నువ్వు జరగదనే మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకొని వచ్చావు నాన్న. శారదా, ఏమండి? నేను ఎదురొస్తాను వీడు ఆఫీస్కి వెళ్ళేవాడు, కానీ ఇప్పుడు వీడు నాకు ఎదురు సమాధానం చెప్తున్నారు. శారదా, ఇంత పని చేస్తాక చస్తే ఉంటే నాకు వయసు వచ్చింది నాన్న. పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది నాన్న. వీరు బండల మీద ఆడుకున్నప్పుడు చూసి ఆనందించాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళతో నా గుండెల మీద తత్తుంటే తట్టుకోలేకపోతున్నాను శారదా, తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు నాన్న పదే పదే అలా అంటున్నారు? ఎవరా నీకు నానా? ఎవతా నీకు? తీసుకొచ్చి మామయ్య అంటే ఎలా పడతాడు అనుకున్నావురా? నా భార్యను ఇంకొక మాట అంటే మర్యాద దక్కదు నాన్న.
ఇక నుంచి వారికి నాకు ఎలాంటి సంబంధం లేదు. వారు నా దృష్టిలో వాడు మన కొడుకండి. మనకు కొడుకు ఎక్కడ పుట్టాడు శారద? మనకు కూతురు మాట పుట్టింది శారద. అంత మాట అనకండి. శారద, వాడు నా కళ్ళ ముందు కనిపించకూడదు. ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పు. మిస్టర్ జగన్నాథం, ఈ ఇంటి మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. ఇది మా తాతల ఆస్తి. ఆ మాటకొస్తే ఇక నుంచి ఈ గీత వాళ్ళు దాటద్దు, మనము దాటద్దు. ఆ ఇల్లు మనకు పాకిస్తాన్ తో సమానం. ఆ మనుషులు మనకు ఉగ్రవాదులు. సరదా లోపలికి వెళ్ళి పని చూసుకో. లోపలికి వెళ్ళి టీ తీసుకొని రాపో. పరుపు లేకపోయినా నిద్రపోతానేమో కానీ పరువు లేకపోతే నిద్రపోడు ఈ జగన్నాథం. అవునా? అమ్మా రవలి, హైదరాబాద్ లో కూడా వర్షం పడుతుంది. అమ్మా రవలి, చాలా గట్టిగా పడుతుంది ఇక్కడ కూడా. అమ్మా రవలి, అమ్మా రవలి, నాన్న రవలి, ఫోన్ మాట్లాడు. నాన్నకు విలువేదానివి. ఇక్కడ నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. శారదా, ఎవరు అడ్రస్ కోసం వచ్చినట్టున్నారు. అడ్రస్ చెప్పి నువ్వు నా చెల్లి, నేను చేస్తాను నీకు పెళ్లి. ప్రాస కలిపాడు శారదా. పెళ్లి అంటున్నాడు, తల్లి అంటున్నాడు. జానకి అన్ని ప్రాసల గురించి మాట్లాడినా చెల్లెలకు అన్నం పెట్టు. జానకి పెట్టు. శారదా, నేను ఫ్యాక్టరీలో ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలి. వాటర్ బిల్ ఎంత వచ్చింది? 1,50,000. అంత ఎందుకు వచ్చింది? రోజుకి ఇలా 10 సార్లు పోసుకుంటే రాదా? నువ్వే నాకు ఎదురు చెప్తావా? ఇక్కడ నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నా దృష్టిలో నువ్వు తర్వాత రావయ్యా, వెళ్ళు. శారదా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. పొరపాటున వెళ్ళిందే గారు. ఇక్కడ నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. వద్దయ్యా, వద్దయ్యా, అయ్యా వద్దు. నా బిందా, నా బిందీ. శారదా, పంపించేసి. ఒరే రంగా, ఎందుకు భయపడుతున్నావురా? నా జీతం. నీకు జీతం ఎంత ఇస్తాడు చెప్పు. 4,000 గారు. 4,000 ఇస్తాయి. వచ్చాయి. విన్నావా శారదా? నేను జీవితం ఇచ్చిన వాడు నా పనుడికి జీతం ఇస్తా అంటున్నాడు. శారదా, జానకి, జీవితం ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు. పిల్లలు తప్పు చేస్తే జీర్ణించుకోవాలని చెప్పు జానకి. అయినా నేనేం తప్పు చేశాను? ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప? మా ముత్తాత ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాత ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా? ఇక్కడ నుంచి మా ముత్తాతకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎప్పుడో చచ్చిపోయారు. ప్రపంచ దృష్టిలో ఆయన ఎప్పుడో చచ్చిపోవచ్చు. నా దృష్టిలో ఇప్పుడు ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు. అయినా పిల్లలు తప్పు చేస్తే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో స్టూడెంట్ తప్పు చేస్తే టీచర్ది తప్పు. టీచర్ తప్ప? టీచర్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. శారదా, ఏమండి? ఆకలిగా ఉంది. ఏమైనా తినడానికి తీసుకురా. ఏమండి? ఇది ఏ రవ్వతో చేసిన ఉప్మా? గోధుమ రవ్వతో చేశానండి. నేను బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా తింటా నీకు తెలియదా శారదా? బొంబాయి రవ్వ ఇంట్లో లేదండి. శారదా, మొగుడికి బొంబాయి రవ్వ ఉప్మా పెట్టదానివి. ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా దృష్టిలో నువ్వు అంత మాట అనమాకండి. ఏమండి? ఏమండి? ఎవరండి మీరు? తాళి కట్టిన భార్యనండి. అయ్యో, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. ఇప్పుడే నాకు మ్యాచ్ చేసి చూస్తున్నారు. నిన్ననే నిజామాబాద్ వెళ్ళి వచ్చానండి. మీరెవరో మీ ఆయన అనుకుని నన్ను అనుకుంటున్నానండి. నాకు ఇంకా పెళ్లి కాలేదు. అమ్మా, నీకు నీ కొడుకున్నాడమ్మా. రామ్మా. మామయ్య బాగున్నావా? ఒరే అల్లుడు, ఎలా ఉన్నావురా? ఏమైంది? అమెరికా ప్రయాణం ఏమైంది? ట్రంప్ వీసా ఇవ్వనన్నాడు మామయ్య. ట్రంప్ వీసా అయినాడా? ఆ ట్రంప్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నుంచి నా దృష్టిలో ఆ ట్రంప్ నీకేమన్నా పిచ్చా మామయ్య? నన్నే పిచ్చంటవా? ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నా దృష్టిలో ఇక నుంచి నా ఉమ్మడి కుటుంబం, నా డ్రమ్ము, నేను. ప్రశాంతంగా పడుకొని తెల్లారు లేద్దాం. పడుకోండి, పడుకోండి. ఏమైంది
ఓ పీడకలు వచ్చింది రష్మి. ఎలాంటి కళ? నేను కలలో ఆ ఇంటి గీత దాటినట్టు ఆ ఇంట్లో మంచినీళ్ళు తాగినట్టు వచ్చింది. తాగితే అది కల అయినా సరే నిజమైనా సరే ఆ ఇంటి గీత దాటనంటే నాకు సంబంధం అసలే లేదు. నాకు సంబంధమే లేదు. నా దృష్టిలో నేను బాబు ఆ జగన్నాథం చచ్చిపోయారు. మరి మీ పేరు? నేను రామనాథాన్ని. అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం. ఎక్స్ట్రా జబర్దస్త్. మహముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపేస్తావా నాయక. కృష్ణవేణి ఏంటండి? ట్రాఫిక్ రూల్స్ కొత్తవి వచ్చాయి తెలుసా? ఏంటో? బైక్ నడిపిన భర్తే కాకుండా వెనకాల కూర్చున్న పిల్లం కూడా హెల్మెట్ పెట్టుకోవాలంట. నేను అర్జెంట్ గా షాప్ కి వెళ్తానండి. షాపింగ్ ఎందుకు ఇప్పుడు? నా చీరలు తగ్గ మ్యాచింగ్ హెల్మెట్స్ కొనుక్కుంటా. సరే సూట్ కేసులో బట్టలు సర్దమని సర్దావా? ఇప్పటికిప్పటికి అర్జెంట్ ఊరు ఎందుకు వెళ్తున్నారు? నా జాబ్ వైజాగ్ కి మారింది. 2 నెలలు అక్కడ జాబ్ చేసి వస్తానని చెప్పానా లేదా? సూట్ కేసు తీసుకురా పోయిలు. వెళ్ళాలా? నువ్వు కాదు వెళ్ళాల్సింది, నేను. ఇటు ఓకేనా? కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. చేలో నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా. ఏంటో అండి ఈ మధ్య ఎంట్రీ సాంగ్ లేకపోతే అసలు రాత్రి నిద్ర పడతలేదు. మీ ఎంట్రీ సాంగ్ చూసాక మాకు నిద్ర పట్టట్లేదు. ఎంత అందంగా ఉండేవేంటి? ఏంటి ఇంత అందంగా ఉండేవేంటి? నీ అందాన్ని చూస్తూ అలానే ఉండిపోవాలనిపిస్తుంది. మీరు అలా ఉండడం తప్ప ముట్టుకునేది ఏం లేదు కదండి. అంటే ఏమన్నావు నువ్వు? ఏమన్నాను? నా అందం ముట్టుకుంటే మాసిపోతుందని చెప్పావు కదా. మా ముట్టుకుంటే మాసిపోతుంది, అందుకే ముట్టుకోవట్లేదు. సరే అవన్నీ పక్కన పెట్టండి. ఆ. ఏమండి మీకు ఒక విషయం తెలుసా? ఏంటి? మొన్న డిస్కవరీ ఛానల్ లో పులిని చూసి చాలా భయపడిపోయాను. ఓహో నీకో విషయం తెలుసా? ఏంటి? మన డిస్కవర్ ఛానల్ లో పనిచేసా అని చెప్పా కదా. ఆ. 2 days చేసి మానేసా. ఎందుకండి? నువ్వే కదా పులి చూసి భయపడ్డా అని చెప్పి, అందుకే. పులిని చూసి భయపడడానికి మీరు మానేయడానికి సంబంధం ఏంటండి? దానిలో పులి నేనే కదా. పులిహోర ఏం కాదు, పులిహోర ఏం కాదు. పులిహోర అంటే గుర్తొచ్చింది, లోపలికి వెళ్ళి పులిహోర తీసుకురాపో. ఎలా అమ్మా? ఏంట్రా? నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, ఓకేనా? చూసారా బాబు గారు, నా కొడుకు ఎంత గొప్పడో. అచ్చం పసుపు కారం సీరియల్లో ప్రేమ్ లాగే పెళ్ళం పక్కనున్నా సరే తల్లికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. నా కొడుకు బంగారు కొండ. వస్తాయ్. ఏంటండి? నేను ఆఫీస్కి వెళ్తున్నా, బ్యాగ్ తీసుకురా. చూసారా రోజా గారు, గరం మసాలా సీరియల్ పృథ్వీ లాగా అమ్మని పక్కనే పెట్టుకున్న పనులన్నీ నాకే చెప్పిచేస్తాడు సచ్చినోడు. ఫైల్ తీసుకొని ఫైల్. బాయ్. జాగ్రత్త నాన్న. జాగ్రత్త అమ్మా, ఆఫీస్కి వెళ్ళాలి. కృష్ణవేణి గారు వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఆనంద్ గారు ఆఫీస్కి వెళ్తున్నారా? అవునండి. ఏంటి మీ ఆయన కనిపించట్లేదు? మా ఆయన ఆఫీస్ పని మీద వైజాగ్ వెళ్ళారండి. 2 నెలల తర్వాత వస్తారు. ఓహో ఓకే ఓకే ఓకే. కృష్ణవేణి గారు అండి మా కాలనీలో ఉంటారు, చాలా మంచి ఆవిడ. ఇప్పుడు అన్నమాట ఒకసారి రష్మి గారికి చెప్పండి. రష్మి గారు కృష్ణవేణి గారు మా కాలనీ ఉంటారండి, చాలా మంచి ఆవిడ. ఓకే. అసలు మనసులో ఏది ఉంచుకోరండి. కృష్ణవేణి గారిని ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళరండి, ఆఫీసులో అందరికి చెప్పేయండి. 2 నెలల తరువాత ఆఫ్టర్ 2 months ఆఫీస్కి వెళ్ళాలి. అమ్మాయి కోడలు పిల్ల. అత్తయ్య, మా అమ్మ మా ఆవిడ డల్ గా ఉన్నారండి. అత్తయ్య మీకు ఈ విషయం తెలిసిందా? కృష్ణవేణి వాళ్ళ ఆయన ఊరు నుంచి తిరిగి వస్తుండగా కార్ యాక్సిడెంట్ అయి చనిపోయాడంట అత్తయ్య. మరి ఈ విషయం కృష్ణవేణికి తెలుసా? తెలియదంట అత్తయ్య పాపం. ఏమైందమ్మా? కృష్ణవేణి వాళ్ళ ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడంట్రా. ఈ విషయం కృష్ణవేణికి తెలుసా? తెలియదంట్రా పాపం. కృష్ణవేణి వాళ్ళ ఆయన యాక్సిడెంట్ చనిపోయారా? పాపం కృష్ణవేణి ఇప్పుడు ఏం చేస్తుందేమో. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఏమో. సీరియల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఏమో మళ్ళీ చూసి మా ఆయనకి చెప్పాలి. కృష్ణవేణి గారు ఏం చేస్తున్నారో ఏమో, పాపం వాళ్ళ ఆయన చచ్చిపోయాడు. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. అయ్యో కృష్ణవేణి గారు, మీ రాజు ఇక తిరిగి రాలని మీకు ఎలా చెప్పండి? కృష్ణవేణి గారు. ఆనంద్ గారు ఏంటి సడన్ గా ఎలా వచ్చేసారు? కొన్ని సంఘటనలు సడన్ గా జరిగినప్పుడు ఇలా సడన్ గా రావాల్సి వస్తుంది కృష్ణవేణి గారు. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదండి. కృష్ణవేణి గారు. ఏంటా ఎక్స్ప్రెషన్స్ బాబు? కృష్ణవేణి గారు, మీరు ఇక్కడ నుంచి ఈ బొట్టు పెట్టుకోలేరు కృష్ణ గారు, పెట్టుకోలేరు. అవునండి, క్వాలిటీ బాగాలేదు. బొట్టు మార్చాలి.
కృష్ణవేణి గారు, మీ ఆయన చచ్చిపోయాడు కృష్ణవేణి గారు. ఆడతాను కూడా కష్టం రావద్దు. ఆనంద్ గారు మీరు చెప్పేది నిజమా? అవునండి నిజం. అయ్యో భగవంతుడా. ఏమైందండి? బాబీ గారు, సీను గారు, కృష్ణవేణి గారి హస్బెండ్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు. ఎంత మంచి వారండి. ఎప్పుడైనా డబ్బులు అప్పడిగితే రేపిస్తాను రేపిస్తాను అనేవాడే గాని వను అని మాత్రం అనేవాడు కాదండి. అయ్యో మీరేం బాధపడద్దు. జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయిన టీం లీడర్లు, చచ్చిపోయి పైకి వెళ్ళిన వ్యక్తులు తిరిగి రారండి, తిరిగి రారండి. మరి చెంటి వచ్చాడు కదండి. అప్పుడప్పుడు చంటిలు అంటాడు వస్తుంటాడు. చెంటి వచ్చాడు కదండి. నా భర్త కూడా తిరిగి వస్తాడు ఒక నమ్మకం ఉందండి. ఏడవండి అయితే. ఎందుకండి ఆ దేవుడు మంచోళ్ళకి ఇలాంటి కష్టాలు ఇస్తాడు? మరి నాకెందుకు ఇచ్చాడండి? 2 months అవుతుంది వెళ్ళి. మా ఇంటి ముందు ఇంతమంది ఏడుస్తున్నారేంటి? కొంప తీసి నా భార్య కృష్ణవేణి పోయిందా? కృష్ణవేణి బాబోయ్ బాబోయ్ నా ఫోటో పెట్టారండి. అమ్మా అమ్మా, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అండి. శవాన్ని మోసానికి జనాలు కూడా లేకపోతే శవమే నడుచుకుంటూ వస్తుంది. అయ్యో కృష్ణవేణి మీరు పోలేదా? నా మొగుడు పోయిన బాధలో ఉన్నాను. మొగుడు మీద బాధలు మీరు చచ్చిపోయినన్నారు. మీరు ఎక్కడ చచ్చిపోయారు? ఎవరు చెప్పండి నీకు చచ్చిపోయారని? ఆనంద్ గారు చెప్పారండి. నీకు ఎవరు చెప్పాడా నేను చచ్చిపోయారని? బతుకుని చంపేస్తావా? శవం అబద్ధం ఆడుతుంది. బాబీ గారు, సీను గారు, కృష్ణవేణి గారు భర్త బతికే ఉన్నారండి. ఒక 5,000 అప్పివ్వండి. రేపిస్తానులే. ఇవ్వనని మాత్రం అన్నాడండి, ఇవ్వనని మాత్రం అన్నాడండి. సారీ సార్, ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్. రాంగ్ ఇన్ఫర్మేషన్ తొక్క. ఇంకోసారి చంపేస్తాను చెప్తున్నా. ఓ సారీ సార్. బతుకున్నాను చంపేస్తారా సార్? ఏమండి తాళి చాలా గట్టిదండి. 10 తులాలతో చేయించాం, మరి గట్టిగా ఉండదా? కృష్ణవేణి గారు మొగుడు యాక్సిడెంట్ లో చనిపోయని చెప్పి మా అమ్మ మావిడి చెప్పింది. అమ్మా అమ్మా ఏం చెప్పావు నువ్వు? కృష్ణవేణి హస్బెండ్ చచ్చిపోయని చెప్పావు కదా? అవును. మరి తిరిగి వచ్చాయేంటి మళ్ళీ? వాడు కృష్ణవేణి వెనకపడి కాలేజ్ లో ప్రేమించినోడు ఉన్నాడు చూడు, వాడే వాడిని చంపేసి వాడి మొహాన్ని వీడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని తిరిగి వచ్చాడు. అమ్మా నకిలీ మొగుడా. ఇప్పటికే నమ్ముతావు నేను బతికే ఉన్నానని? నాకు తెలుసండి. నమ్మకు వచ్చాడు. బయటికి రారా నకిలీ కృష్ణవేణి మొగుడా, నకిలీ కృష్ణవేణి మొగుడా. మళ్ళీ వచ్చావండి? మళ్ళీ వచ్చావేంట్రా? నకిలీ మొగుడా, కృష్ణవేణి మొగుడు, నకిలీ మొగుడు వీడు. వీడు నమ్మకం. నా భర్త ఎందుకు కొడుతున్నారు? వాడు నీ నకిలీ మొగుడు. నేను కాలేజీలో ఉన్న ప్రేమించాడా? వాడు పెళ్లి కూడా ఆపాలని చూశాడండి. వాడి పేరేంటి? వినోద్ అండి. ఆ వినోద్ ఎవడో తెలుసా? వీడే నీ మొగుడిని చంపి నీ మొగుడి ఫేస్ సర్జరీ చేసుకుని వచ్చిన నకిలీ మొగుడు. నేను పర్ఫార్మెన్స్ ఆనంద్ గారు, వినోదే, నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నా భర్త అయితే రాగానే గట్టిగా కౌగులించుకునేవాడు. వీడు మాత్రం అలా పై 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 కౌగులించుకునేవాడు. నకిలీ ముగ్గుని కాదే. వినోదిని కాదే. నకిలీ ముగ్గుని కాదురా. ఇక చాలు. ఏంటి పాపం రా, దానికి ఏం తెలుసురా? పాపం రా. అసలే భర్త పోయి పుట్టిన దుఃఖంలో ఉంది. అసలే భర్త పోయిన పుట్టడు దుఃఖంలో ఉంటే ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు? ఎలా మోసం చెప్పడా? వినోద అంటే ఇంకా నా మీద నీకు కోరిక చావలేదా? వినోదిని కాదు, నకిలీ మొగుని కాదు. నీకు అర్థం కాదు. నిన్ను మొగుని కాదే, నిన్ను మొగుని కాదు వినోద్. అవుట్ 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 అవుట్. ఒప్పేసుకున్నాడు, ఒప్పేసుకున్నాడు, ఒప్పేసుకున్నాడు. ఇద్దరు కలిసి కనిపించేశారు రా నన్ను. బయటికి గెట్ అయింది విని. మీరేం చేస్తారో నాకు తెలీదు. అతను కళ్ళ మీద కనిపించకూడదు. బయటికి రా. రండి బయటికి, బయటికి
కృష్ణవేణి బయటికి 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 వెళ్ళాలా? నా ఇంట్లో నుంచి నన్ను తరిమేస్తున్నారండి. నేను మా ఇంటికి వెళ్తాను, జాగ్రత్త. నేను ఇంటికి వెళ్తే మళ్ళీ ఆ డమ్మి మొగుడు వచ్చేసి కృష్ణవేణి ఏమైనా చేస్తే వద్దు. సమాజంలో ఒంటరిగా ఉన్న ఆడదాన్ని ఎవరైనా ఏమైనా చేయొచ్చు. అందుకే కృష్ణవేణి గారికి ఏదో ఒక న్యాయం చేయాలి. కృష్ణవేణి గారు, ఆనంద్ గారు, మీకు విషయం చెప్పాలి. ఏంటండి? చెప్తే మీరు బాధపడతారండి. అదేంటో చెప్పండి. నేను మీకు మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. దానికి నేను బాధపడటం ఏమిటండి? మీరు అన్నట్టుగా చేసుకోండి. నేను బాధపడతాను. నేను మగుడిని ఇక్కడ ఉన్నానే. బయటికి వెళ్ళరా, బయటికి వెళ్ళు. ఒరేయ్, రండి బాబీ గారు. మగుడున్నానే. ఒక్క నిమిషం. కృష్ణవేణి బతికే ఉన్నానే మగుడిని. ఏంటి? అన్నయ్య గారు, మమ్మల్ని ఆశీర్వదించండి. దేవుళ్ళగా వచ్చాడు. ఇవి తీసుకోండి. ఏంటండి ఇవి? గోవాకి హనీమూన్ టికెట్. హ్యాపీగా 7 days ఎంజాయ్ చేసి రండి. ఏంట్రా ఇలా చేసావేంట్రా? చిచ్చి, నీలాంటి మగలు ఉన్నంత వరకు మాలాంటి మగాలకి చెడ్డ పేరు వస్తూ ఉంటదిరా. అబ్బా, అమ్మాయి కోడలి పిల్ల అత్తయ్య పాపం కృష్ణవేణికి ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో కదా, తీరుతాయంటావా లేదా? ఏమో కృష్ణవేణి కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో అత్తయ్య. కృష్ణవేణికి పెళ్లి చేసిన విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు బాధపడుతున్నారు. ఈ విషయం చెప్పాలి. అమ్మా, కృష్ణవేణికి ఇప్పటి నుంచి కష్టాలు ఉండవు అమ్మా. కృష్ణవేణికి ఇప్పుడే దగ్గర నుంచి పెళ్లి చేశాను. సీరియల్లో కృష్ణవేణికి నువ్వు పెళ్లి చేయడం ఏంట్రా? సీరియల్ అంటే మన కాలనీ కృష్ణవేణికి పెళ్లి చేశాను నేను. కాలనీ కృష్ణవేణి ఏంటండి? సీరియల్లో కృష్ణవేణి వాళ్ళ గురించి ఆయన యాక్చువల్లీ చచ్చిపోయాడు కదా. సీరియల్లో కృష్ణవేణి, నకిలీ మొగుడు, సీరియల్లో కృష్ణవేణి, లవరు. సీరియల్లో కృష్ణవేణి అంటే మీరు చెప్పింది సీరియల్లో కృష్ణవేణి గురించి అండి. ఏ సీరియల్? కృష్ణవేణికి కష్టాలు ఎక్కువ, కృష్ణవేణికి కష్టాలు ఎక్కువ. కృష్ణవేణికి కష్టాలంట. ఆనందరే, నేను రా. నీ నకిలీ మొగుడు కదరా, ఒరిజినల్ మొగుడు రా. ప్లీజ్ రా. నా పిల్లలకి చెప్పరా, నీకు దండం పెడతా, కాలు పట్టుకుంటారా. ప్లీజ్ రా. ఒక నిమిషం. ప్లీజ్ చెప్పు. నా భార్య. హలో హలో హలో, నేను నకిలీ మొగుడిని కాదు. డైలీ సీరియల్ కి బలైపోయిన ఒక అమ్మాయి కూడా. నేను గరానా మొగుడిని, దొంగ మొగుడిని. ఎక్స్ట్రా జబర్దస్త్. నా పేరు జాన్ అబ్రహాం. నేను ఒక ఇంటర్నేషనల్ దొంగని. మీ మధ్యన 50 కోట్ల రూపాయలను దొంగతనం చేశాను. ఆ డీటెయిల్స్ మొత్తం నా సెల్లో బంధించేశాను. దీనికి ఒక పాస్వర్డ్ పెట్టాలి. ఏం పెట్టాలి? ఎస్, ఓ పాట పెడతాను. ఇది నేను తప్ప ఇంకెవరు ఓపెన్ చేయలేరు. పోలీస్, 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 పోలీస్. అభిజిత్, ఇంకో ఆఫీసర్ ఎక్కడ ఉన్నారు? అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చావు తెలుసా? ఎందుకు వచ్చాను సార్? జాన్ అబ్రహం అనే ఒక దొంగ 50 కోట్ల రాబరీ చేసి ఇక్కడి నుంచి పారిపోయాడు. ఇదే అతను చివరిగా ఉన్న ఇల్లు. వెళ్ళి ఇంటి చూడండి. నాకు ఇక్కడ ఫోన్ దొరికింది సార్. ఐ థింక్ ఇది నేరస్తుడి ఫోన్ సార్. ఇందులో వాడికి వచ్చిన కాల్స్, పోయిన కాల్స్ కంప్లీట్ గా ఇందులో డాటా ఉంటుంది సార్. కదా, ఓపెన్ చేయండి. ఒక్క నిమిషం సార్. సార్ ఓపెన్ కావట్లేదు సార్. సాంగ్ నీడెడ్ అని వస్తుంది సార్. అంటే వాడు తెలుగుగా సాంగ్ ను పాస్వర్డ్ గా పెట్టాడు అనమాట. ఎస్ సార్. తొందరగా ఒక మంచి సింగర్ ని తీసుకొచ్చి పాట పాడి ఓపెన్ చేయించండి. ఇప్పుడే పిలిపించండి. హలో, తొందరగా వచ్చేయండి. పాటకి ప్రాణం పల్లవి అయితే. సింగర్ ని పిలిపించాడు, డాన్సర్ పిలిపించాడు. సార్ వరల్డ్ ఫేమస్ సింగర్ సార్. నన్ను దేనికోసం పిలిపించారు? అంటే నువ్వు ఇక్కడ పాట పాడాలి. ఏ శవం దగ్గర పాడాలి? శవ దగ్గర పాడాలి. సార్ సారీ సార్. సార్ శవం దగ్గర పాడడం కదా సార్. ఇంతకు మీరెవరు? ఐఎమ్ సిఐడి ఆఫీసర్. ఓకే, చెప్పండి. కమ్ హియర్. ఈ ఫోన్ దొంగది. ఇందులో అతను ఒక పాటను పాస్వర్డ్ గా పెట్టాడు. మీరు ఓపెన్ చేస్తే అతని డీటెయిల్స్ అని మాకు దొరుకుతాయి. సభను ఆలకించండి. పెద్దలకి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ముందుగా జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై.
ఓపెన్ అయిపోద్ది. రే రాజా. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. నువ్వు రాంగ్ పాట పాడితే వెంటనే తిడుతుందన్నమాట. ఓహో ఇంకో పాట పాడతాను. అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెయ్యేదని. ఏంటి సార్ ఇలా ఉంటుంది? తప్పు పాడితే అలానే ఉంటుంది. అభిజిత్ ఇతను సింగరా? సార్ నిజంగా సింగరే సార్. ఏంటే ఏం పాడుతున్నాడు ఇతను? ఏంటంటే అవమానిస్తారు, సింగర్ అవమానిస్తారంటే వెళ్ళిపోతాయి. మాకు పాటలు రావు కాబట్టి మీరే పాడాలి. పాడతారు, ఇంకో పాట పాడండి, ట్రై చేయండి. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను. సార్ ఓపెన్ అయిపోద్ది. నీ బొందరా, నీ బొంద. అభిజిత్ ఇంకెవరన్నా పిలిపించండి. ఒక్క నిమిషం సార్, నేను వేరే వాళ్ళని కూడా పిలిపిస్తున్నాను. హలో, తొందరగా రావాలండి ప్లీజ్. ఏ పేరు ఏ పేరు ఏ పేరు? కోకిల. ఈ ఫోన్ దొంగది. దీని పాస్వర్డ్ ఓపెన్ చేయాలంటే పాట పాడాలి. అర్థమైందా? చెప్పు, నువ్వు ఏం సింగర్వి? నేనే టాప్ సింగర్ ని. టాప్ సింగర్ ఎలా అయ్యావు నువ్వు? నేనే మా ఇంట్లో పాట పాడుతుంటే మా ఇంటి పైకప్పు టాప్ లేసిపోయింది. అప్పటి నుంచి టాప్ సింగర్ అని జనం. నీ డిస్కస్ పాట పాడండి ఫస్ట్. పాస్వర్డ్ ఓపెన్ అయిపోవాలి. గొవ్వా గోరంకతో ఆడిందిలే కొమ్మలాట. ఓపెన్ అయిపోతుంది చూడు. రామ్మా రా, ఇంతవరకు వీడి ప్రాణం తీశాడు, ఇప్పుడు నువ్వు వచ్చావా? ఏంటిది ఇలాగంటుంది? సరిగ్గా పాస్వర్డ్ పాట పాడకపోతే అది తిడుతుంది. సింగర్ దీన్ని తీసుకొచ్చా తొక్కలోది. ఏంట్రా ఈడంటే నేను పాడినా, నేను వెళ్ళిపోతాను. వెళ్ళి మీ ఇద్దరు వరల్డ్ టాప్ మోస్ట్ సింగర్స్ అని తెలిసింది. ఒక పని చేయండి, మీలో ఎవరైతే ఆ పాస్వర్డ్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి ₹1,00,000 గిఫ్ట్ గా ఇస్తాను. ఎవరు పాడతారు? ఒక్కొక్కరు. ఆ యదవని పాడమను. ఇదిగోండి. నువ్వు పాడు. దొంగకి అమ్మాయిలు పిచ్చింది ఏమన్నా? ఉంది. ఒక 200-300 కేసులు కూడా ఉన్నాయి. చెప్పాలి కదా మీరు ముందు. ఆ సంగతి తీసుకొచ్చారు బొక్క. ఇప్పుడు చూడండి. రగులుతుంది మొగలి పొదా బగల మారి కన్నయ్యదా. ఓపెన్ అయిపోతుంది. నీ బొందరా, నీ బొంద. ఆడల్ల కాదు గాని నేను పాడతాను చూడు. తొందరగా ఎవరో ఒకరు పాడండి. ప్రతిసారి తిడుతుంది. ఇంకా లేట్ అయితే అది బ్లాక్ అయిపోతుంది. నేను చూసుకుంటా చూడు. అయ్యో, దొంగ ప్యారెట్ హీరో ఎవరు? ప్యారెట్ హీరోనా? ఆ ఫేవరెట్ హీరోనా? అదే ప్యారెట్ హీరో. వడ్డన విను. జాబిలమ్మా నీకు అంత కోపమా, జాజి పూల మీదే జాలి చూపమా. ఇప్పుడు ఓపెన్ అయిపోద్ది. నీ నోట్ల మన్ను వయ్యా. చాలా కష్టంగా ఉంది. మీకు అసలు పాట వస్తారా? అదా సార్ ఒక్క నిమిషం సార్. దొంగ బాగా చదువుకున్నాడా? MBBS అంటే ఇంగ్లీష్ మీడియం. ఎస్. ఇప్పుడు చూడండి. షైనింగ్ ఆన్ ది సేలక సన్నగా పోయిన ఆన్ ది ఓషన్ పార్క్ ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఓపెన్ అయిపోయింది. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ నవల్స్. ఈ కంటి చూపులోకి నా ప్రాణం చేసావే, ఏమాయ చేసావే. నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలుద్ది. సారీ సార్. ఇంకొక పాట పాడితే చెప్పేస్తా. బహుశా దొంగ తమిళనాడులో పుట్టి పెరిగింటాడు. తమిళ సింగర్ ఒకరు పిలిపించండి తొందరగా. ఇప్పుడే పిలిపిస్తున్నాను సార్, తొందరగా రావాలండి తమిళ సింగర్ గారు. పేరేంటి? నా పేరు గాయని. ఇది దొంగది ఫోను. పాస్వర్డ్ ఓపెన్ చేయాలి. పాట పాడండి. ఎవరు పాట పాడు? తమిళ పాట పాడాలా, తెలుగు పాట పాడాలా, హిందీ పాట పాడాలా, ఇంగ్లీష్ పాట పాడాలా? ట్రై చేస్తారు. తమిళ పేరు పాడండి. ఉంగడి 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 బిడిందడి బూడెలే బూడెలే బీడెలే బిడి ఉండాలి బీడెలే బీడె బుందనింది విందనాల విందనాలని. ఓపెన్ అయిపోతుంది చూడే. చాలా సంతోషం అమ్మా. ఈ రోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను, వినలేననుకున్నది ఒకటి విన్నాను. నేను పాడతానండి. నేను పాడతాను, ఇవ్వండి. ఎలా చెప్పనమ్మా, ఎలా చెప్పనమ్మా. నోటితో చెప్పం. వస్తావా రమ్మన. చూడండి సార్, వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. ఎలిమినేట్ ఇమిడియట్లీ సార్. సరిగ్గా ఫోన్ పక్కన కొట్టేశారా? ఇప్పుడు దొంగ 50 కోట్లు ఓడిస్తాడు. మేము ఎవరిస్తాడు 50 కోట్లు? నిన్ను పక్కలేయండి.
సార్ ప్లీజ్ సార్ లాక్ ఓపెన్ చేయండి సార్. ఇప్పుడు బాగుంది లాక్ ఓపెన్ అయింది. ఉడతలెక్కే ఉందేనా ఉడిక్కలెక్కే ఊడేనా ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. దొంగ సచ్చినోడా